హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాల్టిమోరీ నేషనల్ యాక్వేరియం ట్రిప్ తర్వాత మేము నైట్ హోటల్లో స్టే చేసామని చెప్పాను కదా. సో ఇక్కడ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్లో సమ్ ఫ్రూట్స్, అలాగే ఫ్రైడ్ ఎగ్, వెజ్ కట్లెట్, అలాగే బ్రెడ్, బేగల్ అండ్ కిడ్స్కి సమ్ సీరియల్, జ్యూసెస్ ఇట్లా ఇచ్చారు. సో మేము ఇక్కడ కొన్ని తీసుకొని టేబుల్ దగ్గరికి వచ్చేసాము. సో ఈ బ్రెడ్లోకి చీజ్, అలాగే పన్నీర్ బటర్, కిడ్స్ కోసం జెల్లీ కూడా ఇచ్చారు. సో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ డన్ చేసేసాక మేము ఇక్కడ ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ మేము మాన్యుమెంట్, అలాగే యుఎస్ క్యాపిటల్, వైట్ హౌస్ అండ్ లింకన్ మెమోరియల్కి వెళ్తున్నాము. వాషింగ్టన్ డీసీ ట్రిప్లో మేము ఇప్పుడు ఫస్ట్ యుఎస్ క్యాపిటల్కి వచ్చేసాము. సో ఇక్కడ కనపడుతున్న బిల్డింగ్ ఏనండి యుఎస్ క్యాపిటల్. సో ఇక్కడ ఎంట్రన్స్లో వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. సో మేము ఇక్కడ ఫొటోస్ అయితే కొన్ని తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. సో దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నది యుఎస్ క్యాపిటల్. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ మాన్యుమెంట్, అలాగే లింకన్ మెమోరియల్కి వెళ్ళాలి. అందుకని మా హస్బెండ్ ఎంత దూరం ఉందా అని చెక్ చేస్తున్నారు. సో మా కొంచెం వాక్ అయితే ఉంటుందని చెప్పి మేము ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకున్నాము. అన్నీ దగ్గరగానే అనిపిస్తాయండి, మాన్యుమెంట్, అలాగే లింకన్ మెమోరియల్, వైట్ హౌస్. కానీ వాక్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. సో అందుకని క్యాబ్ బుక్ చేసేసుకున్నాము. సో మేము ఇక్కడ ఫస్ట్ వైట్ హౌస్కి అయితే వచ్చేసాము. వైట్ హౌస్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. సో ఇక్కడ గ్రిల్స్ పెట్టేశారు. సో అందుకని నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కనపడుతున్న బిల్డింగ్ వైట్ హౌస్. సో అక్కడ వైట్ హౌస్ చూసేసుకున్నాక మేము ఇక్కడ మాన్యుమెంట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పిల్లర్ లాగా కనపడుతుంది కదా, సో అది మాన్యుమెంట్ అండి. సో ఇక్కడ నుంచి వాక్ చేస్తూ మనము లింకన్ మెమోరియల్కి వెళ్ళాలి. సో కొన్ని ఫొటోస్ దిగేసాక మేము లింకన్ మెమోరియల్కి వెళ్తున్న దారిలో ఇక్కడ మాకు వాటర్ ఫౌంటైన్ కనపడింది. ఇక్కడ డక్స్ అవి ఉన్నాయి వాటర్ దగ్గర. మా బాబు కొంచెంసేపు ఇక్కడ ప్లే చేశాడు. సో ఇక్కడ చుట్టూ పిల్లర్స్ లాగా కనపడుతున్నాయి కదా. ఇక్కడ ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క కంట్రీ నేమ్ ఉందండి. మీకు ఎవరికైనా తెలుసా ఇక్కడ ఇట్లా ఎందుకు ఉన్నాయి అని చెప్పి? నాకు తెలిసిన న్యూస్ ప్రకారం ఇక్కడ వార్లో ఏ కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేశాయో వాళ్ళ గుర్తుకి ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క కంట్రీ నేమ్ అయితే చేశారని చెప్పి విన్నాను. సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడ కొంచెంసేపు రిలాక్స్ అయ్యాక మేము ఇంకా లింకన్ మెమోరియల్కి స్టార్ట్ అయ్యాము. సో అన్నీ దగ్గరగానే అనిపిస్తాయండి, కానీ చాలా వాక్ ఉంటుంది. కిడ్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్ట్రాలర్ మెయింటైన్ చేయండి. సో మేము ఇక్కడ లింకన్ మెమోరియల్కి లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి మాన్యుమెంట్ కూడా కనపడుతుంది, చూసారా అక్కడ. సో మాన్యుమెంట్, లింకన్ మెమోరియల్ అన్నీ చూసేసుకున్న తర్వాత మేము వర్జీనియాకి స్టార్ట్ అయ్యాము. మాకు 2 hours పట్టిందండి. మధ్యలో బ్రేక్ ఇస్తూ వచ్చాము. ఈ వర్జీనియాలో లురే క్యావెన్స్ ఫేమస్, అందుకని మేము ఇక్కడ చూడటానికి వచ్చేసాము. ఇక్కడ కనపడుతున్నది ఇది టన్నెల్ లాగా ఉంటుందండి లోపల, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవంతా న్యాచురల్గా ఫామ్ అయిందండి, ఇదంతా ఆర్టిఫిషియల్ అయితే కాదు. సో మనకి వాటర్ డ్రాప్స్ కూడా పడుతుంటాయి కిందికి, వెట్గా ఉంటుంది కింద. మా బాబాయ్ అయితే కార్లోనే నిద్రపోయాడు. సో అలాగే స్ట్రాలర్లో కూర్చోబెట్టేసి తీసుకొచ్చేసాము. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ లురే క్యావర్న్స్. సో ఇవి లోపల చాలా వాక్ ఉంటుందండి. ఇదంతా న్యాచురల్గా ఫామ్ అయిన ఏరియా. సో మేము ఇక్కడ చూసేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మేము లురే కేవెన్స్ చూసుకొని బయటకు వచ్చేసరికి 7 అయిందండి ఈవినింగ్. సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ లురే కేవెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వర్జీనియా నుంచి మాకు ఇంటికి 6 hours జర్నీ అయితే ఉంది. డిన్నర్ చేసేసి మేము స్టార్ట్ అయిపోయాము. మా బాబుకి బుక్స్, పెన్ను ఇస్తే కొంచెంసేపు ఇలా ఎంగేజ్ అయ్యాడు. తర్వాత ఇంకా నిద్రపోయాడు కార్లోనే.
మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.